హాయ్ హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడెంట్ సైట్స్. మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ తీసుకొచ్చాను. అదేంటంటే బ్రింగ్. అసలు బ్రింగ్ అంటే ఏంటి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రింగ్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెడ్ కలర్ లోగోతో ఒక యాప్ అనేది కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత ఇన్స్టాల్ అయ్యాక యాప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాప్ ఓపెన్ అయ్యాక మీరు నోటిఫికేషన్ అలో చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెట్స్ గో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెరిఫికేషన్ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి మెయిల్కి ఒక వెరిఫికేషన్ ఐడి వచ్చి ఉంటుంది. సో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి మంచి యాప్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా చేశాక మీరు ఇక్కడ ముందుగా చూసుకోవచ్చు సెండ్ పార్సల్, క్యారీ పార్సల్, లేకపోతే పైన చూసుకోవచ్చు మీకు ఒక ఎల్లో కలర్ మార్క్తో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ముందుగా మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్, అలాగే యువర్ ఐడెంటిటీ, మీ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ముందుగా పేమెంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇదైతే 100% జెన్యూన్ అండి, మీరు ఫేక్ అనుకోవచ్చు. సో ఏదైతే సెక్యూరిటీ అయితే కల్పిస్తారు, ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి యాప్. సో దీనికోసం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్, ఐడెంటిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాన్ లేకపోతే అదర్ ఐడీస్ మీకు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ ఐడీస్ అంటే ఆధార్ కార్డ్ త్రూ డిజిలాకర్ యాప్ ద్వారా ఆధార్ కార్డ్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలా క్లిక్ చేశాక మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి. వన్స్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఏదైతే ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో అది వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. వన్స్ అలా అయిన తర్వాత మీరు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అని చూపిస్తుంది కదా, ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలో మీద క్లిక్ చేయాలండి. ఆధార్ సెలెక్ట్ చేసుకొని అలో మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ యొక్క రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఒక లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఓకే మీరు క్లిక్ చేయాలి. అలా చేసిన తర్వాత మీకు ఒక 50 బ్రింగ్ కాయిన్స్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కాయిన్స్ వల్ల ఉపయోగం ఏంటనేది నేను చెప్తానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలానే మీ పేమెంట్ డీటెయిల్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ అకౌంట్ అనేది యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క కాయిన్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది ఇక్కడ మీరు చూడొచ్చండి, చెప్తాను. ఇలా ఇది ఒక యాప్ ఇంటర్ఫేస్ అండి. ఇక్కడ చూసుకున్న తర్వాత సెండ్ పార్సల్, క్యారీ పార్సల్ ఉంది కదా, మీరు క్యారీ పార్సల్ని క్లిక్ చేయాలండి. క్యారీ పార్సల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ట్రావెలింగ్ ప్లేస్, అలాగే ఎక్కడికైతే మీ పార్సల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డేటు ప్లస్ టైము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లొకేషన్ అలో చేసుకోవాలండి. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లేస్ అండి, ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 8 PM అని సెలెక్ట్ చేశాను అని అంటే నెక్స్ట్ డేకి, అలాగే ఇది స్టార్టింగ్ టైం అండి. అలాగే అరైవింగ్ టైం అనేది 8:15కి అలా సెట్ చేశానండి. రేపు మీరు టైం సెట్ చేసుకున్నప్పుడు 8:15 నుంచి ఆ తర్వాత ఆ పని ఎంత టైం అయినా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా టైం అనేది డైలీ సెట్ చేసుకుంటూ ఉండాలి. మీ టిప్స్ అనేది డైలీ అప్డేట్ చేస్తూ ఇలా న్యూ టిప్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా టైం క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఎండింగ్ టైం అనేది అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందండి.
అలాగే మీరు మీ యొక్క పార్సల్ ఎందులో క్యారీ చేయాలనుకున్నదో సెలెక్ట్ చేసుకోవాలి. కారా, లేకపోతే బస్సా, లేకపోతే ట్రైనా, ఏరోప్లేనా, బైక్, టూ వీలరా అనేసి. సో ఆ యొక్క వెయిట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఇన్బాక్స్. సో అలా చేసిన తర్వాత పోస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పార్సల్ అనేది క్యారీ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏం ఉపయోగం అని అంటే, వాళ్ళు ఎవరైతే అవైలబుల్లో ఉంటారో ఈ పార్సల్ అనేది వాళ్ళు ఆ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి రీచ్ అనేది చేసుకోవడం జరుగుతుంది మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇలా వన్స్ ఈ ట్రిప్ మీరు చూసుకోవచ్చు. మై ట్రిప్లో వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ట్రిప్ క్రియేట్ చేశారో అది ఇక్కడ చూపిస్తుందండి. ఇలా ట్రిప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క బ్రింగ్ వ్యాలెట్లో 50 కాయిన్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. అలానే ఇక్కడ మై పార్సల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుందండి. మళ్ళీ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. రిడీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు, ఎన్ని కాయిన్స్ రావాలి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. ఆఫ్టర్ 1000 పాయింట్స్ అండి. 1000 అంటే 1000 బ్రింగ్ కాయిన్స్ వచ్చిన తర్వాత మీరు రిడీమ్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇలా పర్ డేకి 50 కాయిన్స్ వస్తాయండి. ఇలా 20 డేస్కి మీకు 1000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ వచ్చిన తర్వాత 100 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో అందులో పడడం జరుగుతుందండి. సో ఇది 100% జెన్యూన్ అండి. ఇందులో ఏ డౌట్స్ మీకు ఉన్నా నాకు డిఎం చేయండి. మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చండి, ఇదేమన్నా మాకు జెన్యూన్ కాకపోవచ్చు, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసాం కదా, సో ఇంత సేఫ్ అండ్ సెక్యూరిటీ లేదా అనేసి. సో ఇలా ఏం లేదండి, ఇది 100% జెన్యూన్ అండి. నేను ఆల్రెడీ మనీ అనేది ఎర్న్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.